వరంగల్ మహానగరాన్ని క్లీన్ సిటీగా మార్చాలన్న అధికారులు ప్రజాప్రతినిధుల మాటలు నీటి మీద రాతలుగా మారాయి. చెత్త శుద్ధీకరణకు ప్రభుత్వం డంపింగ్ యార్డ్లో బయోమైనింగ్ ప్రాజెక్టు చేపట్టినా చెత్త శుద్ధి జరగడం లేదు. నగరం నలుమూలల నుంచి వాహనాల ద్వారా తీసుకొచ్చి డంపింగ్ యార్డ్లో పోస్తున్న చెత్త గుట్టలను తలపిస్తున్నాయి. మరోవైపు భూమి కొరతతో మరో డంపింగ్ యార్డ్ ఏర్పాటు ప్లాన్ లక్ష్యం నెరవేరడం లేదు. దీంతో చెత్తాచెదారం నుంచి వస్తున్న దుర్వాసనతో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 66 డివిజన్లలో దాదాపు 2.5 లక్షల గృహాలున్నాయి. సుమారు 11 లక్షల జనాభా నివసిస్తున్నారు. ఖాజీపేట, వరంగల్, హన్మకొండలోని ట్రై సిటీ నుంచి నిత్యం 5 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త పోగవుతుంది. చెత్తను డంపింగ్ చేయటం కోసం నగర శివారులోని రాంపూర్ వద్ద మడికొండలో 35 ఎకరాల స్థలం కేటాయించారు. నగరంలోని డివిజన్లలో సేకరించిన చెత్తను అక్కడకు తరలిస్తున్నారు. డంపింగ్ యార్డ్లో వ్యర్థాలను శుద్ధి చేయడం కోసం స్మార్ట్ సిటీ కింద 37 కోట్లతో బయో మైనింగ్ చేపట్టారు. ఈ యంత్రాల ద్వారా 3 లక్షల టన్నుల వ్యర్థాలు శుద్ధి చేసేందుకు శ్రీకారం చుట్టారు. ఆ ప్రక్రియ 3 ఏళ్లుగా కొనసాగుతూనే ఉంది. ఓవైపు డంపింగ్ యార్డ్ నిండిపోగా కొత్తగా జమవుతున్న చెత్తను వేసేందుకు స్థలం సరిపోవడం లేదని ప్రభుత్వంకు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు నివేదిక అందజేశారు. ఈ నేపథ్యంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వరంగల్కు వచ్చిన సందర్భంలో అధికారులతో రివ్యూ నిర్వహించారు. అందులో డంపింగ్ యార్డ్ సమస్యను ప్రస్తావించి ప్రత్యామ్నాయంగా మరో 2 చోట్ల డంపింగ్ యార్డ్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించారు. అధికారులు కరీంనగర్, హన్మకొండ రూట్లో ఒకటి, వరంగల్, ఖమ్మం రూట్లో మరో డంపింగ్ యార్డ్ ఏర్పాటుకు కసరత్తు చేశారు. ఖమ్మం రూట్లో మామునూరు ఎయిర్పోర్టు పునరుద్ధరణకు అడుగులు పడుతుండటంతో అక్కడి భూముల రేట్లు కోట్లకు పడగలెత్తాయి. దాంతో డంపింగ్ యార్డుకు అనుకూలమైన స్థలం దొరకకపోవడంతో కొత్త డంపింగ్ యార్డు ఏర్పాటు సమస్యగా మారింది. NH 163 సమీపంలో దేవన్నపేట, కోమటిపల్లి మధ్యలో ఉన్న గవ్వం చెరువును పూర్తిగా చెత్తతో నింపేశారు. డంపింగ్ యార్డులుగా మార్చేస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటువైపుగా నడుచుకుంటూ వెళ్లాలంటే ఇబ్బందులు పడుతున్నారు. వరంగల్ మహానగర పాలక సంస్థ ఒక ప్రణాళిక వేసి ఆ ప్రణాళిక ప్రకారంగా దానికి చైనా వాళ్ళగా పెద్ద వాల్ కట్టాలా, లేదా ప్రత్యామ్నాయం ఏర్పాట్లు చేసి ఊరు బయట ఎక్కడైనా పెట్టాలా? ఇవన్నీ ఏం చేయకుండా అందులోనే గెలికి అందులోనే పులికి తగలబెట్టిచ్చేయని చేయడం మూలాన ఇప్పుడు ఢిల్లీలో వాతావరణ కాలుష్యమైనట్టు మొత్తం వరంగల్ నగరానికే వాతావరణ కాలుష్యం అయ్యేటట్టుంది. సో అందులోనే గ్యాస్ ఫామ్ అయితే ఆ కెమికల్ మంటలు రేపు దాని కెమికల్ రియాక్షన్స్ ప్రజల మీద ఎంత భారం పడుతుంది? చెత్తను డంపింగ్ యార్డుకు తరలించకుండా నగరంలోనే కుప్పగా పోసి వదిలేస్తున్నారని అంటున్నారు స్థానికులు. సాయంత్రం అయిందంటే చాలు ఆ చెత్తకు నిప్పు పెడుతున్నారు. జనాలు ఇబ్బంది పడాల్సి వస్తుందని ప్రజా సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. దీనిపై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు కంప్లైంట్ చేసినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. అది ఒక రాంపూర్ ఏరియాలో 38 ఎకరాల్లో డంపింగ్ యార్డు నిర్వహిస్తుండ్రు. ఈ పట్టణం అంతా మనం చూసినట్లయితే ఈ డంపింగ్ యార్డ్ ఒకటే సరిపోదు. దీనివల్ల అన్ని వెహికల్స్ ఒకే సైడ్ వెళ్ళడం వల్ల కూడా ఒకే కాడ రోజు అక్కడ వేయడం కూడా టైం సరిపోలేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ, లేక ఈ కార్పొరేషన్ డిపార్ట్మెంట్ కానీ ఇద్దరు కలిసేసి వెంటనే డంపింగ్ యార్డును ఇంకో 2, 3 ఎన్ని అవకాశాలు ఉంటాయి పక్కపక్కన ప్రాంతాల్లో భూమి సేకరించేసి వాటికి డంపింగ్ యార్డు కోసం వెంటనే కేటాయించాలి. చెత్త వ్యర్థాలు శుద్ధి చేసేందుకు బయోమైనింగ్ యంత్రాలను అమర్చే పనులు కొనసాగుతున్నాయని మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. 353 స్వచ్ఛ ఆటోస్ ద్వారా ఇంటింటి చెత్త సేకరణ జరుగుతుంది. అదేవిధంగా కమర్షియల్ కలెక్షన్స్ కూడా కాంపాక్టర్స్ వెహికల్స్, డంపర్ ప్లేసెస్ ద్వారా కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఇంతకుముందు డైరెక్ట్ డంప్ యార్డ్కి వెళ్ళేది, ఇప్పుడు 2 ట్రాన్స్ఫర్ స్టేషన్స్ ఎస్టాబ్లిష్ అవ్వడం వల్ల ఒకటి పోతన్ నగరు, 2 బాలసముద్రం ద్వారా వాటితో అక్కడికి స్వచ్ఛ ఆటోస్ అక్కడికి పోవడం, అక్కడి నుంచి మనం పోర్టేబుల్ కాంపాక్టర్ సిస్టమ్ ద్వారా మనం డంప్ యార్డ్కు తరలించడం జరుగుతుంది. దాదాపుగా మనకు 2,55,000 హౌస్ హోల్డ్ల ఇంట్లో నుంచి చెత్త సేకరణ జరుగుతుంది. మోర్ దెన్ 99% మన చెత్త సేకరణ 100% రోజు డైలీ చెత్త సేకరణ జరుగుతుంది. గ్రేటర్ అధికారులు, ప్రజాప్రతినిధులు డంప్ యార్డుతో నగరవాసులు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవడమే కాదు, బయోమైనింగ్ పై దృష్టి సారించాలని కోరుతున్నారు.